ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలిత సహస్రనామాలలో ఏ దివ్యమైనటువంటి తేజాన్ని బ్రహ్మజ్ఞానులైనటువంటి ఋషులు తమ అంతరంగాలలో నిరంతరం స్థాపించుకుని సేవించారో, ఏ తేజస్సును దర్శించాలని ముక్కోటి దేవతలందరూ నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారో, ఏ దివ్య తేజస్సు పరమహంసల హృదయాకాశంలో విరాజిల్లుతూ ఉంటుందో ఆ దివ్య తేజస్సుయే లలితా పరమేశ్వరి దేవి. ఆద్యంతరహితమైనటువంటిది, మంగళకరమైనటువంటిది, శివంకరమైనటువంటిది. శ్రీ లలితా సహస్రనామాలలో శివమూర్తి శివమూర్తి అన్నటువంటి మంత్రం 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. శివమూర్తి అనేటువంటి దానిలో శివునికి జగదంబకు మూర్తి భేదం లేదు అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తున్నది. శివము అనగా మంగళకరము అని ఒక అర్థం వస్తున్నది. మంగళకరము అంటే నామరూపరహితమైనటువంటి శివ తేజాన్ని గురించి శివము అని చెప్పబడుతూ ఉన్నది. శివము అనగా భూమిని కూడా అర్థం వస్తుంది. శివము అనగా లలితాంబికను కూడా అర్థం వస్తున్నది. శివము అనగా ఈశ్వరుడు అని కూడా అర్థం వస్తుంది. ఈ శివ అనే శబ్దానికి 2000 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అన్ని రకాల అర్థాలతో ఈ శివ శబ్దం వర్ణించబడుతున్నది. సౌర సంహితలో ఇలాగ చెప్పబడుతున్నది. ఎవరైతే అవిద్య అన్నటువంటి బంధనాలలో చిక్కుకొని ఉంటారో ఆ అవిద్యా బంధనాల నుంచి విముక్తిని పొంది మంగళకరమైనటువంటి వెలుగును సాక్షాత్కరించుకోవడమే శివము. అవిద్య నుంచి విముక్తిని పొందడమే శివము. అజ్ఞాన వలయం నుంచి అపారమైనటువంటి అంతుపట్టనటువంటి తేజపుంజంలోనికి ప్రవేశించడమే శివంకరమైనటువంటిది. ఇది ముక్తిప్రదమైనటువంటిది. ముక్త స్థితిని గురించి ఈ సౌర సంహిత ఇలాగా మోక్షస్థితిని గురించి ప్రసాదించినటువంటిది శివము. మోక్షప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది, బంధనములు లేనటువంటిది, ఆది మధ్యము అంత్యము లేనటువంటిది. ఇలాగా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఈ శివము అని శబ్దం. శివము అనగా ఇక్కడ దేవికి ఈశ్వరునకు ఎటువంటి భేదము లేనటువంటిది అన్నటువంటి అర్థం సూచిస్తూ ఉన్నది. అంతేకాదు సకలము అయినటువంటిది, నిష్కళము అయినటువంటిది శివము. ఈ శివంకరమైనటువంటి తేజస్సుని, వెలుగుని ఎవరైతే తమ అంతరంగంలో ధరిస్తూ ఉన్నారో వారి అవిద్య దూరీకృతమై వారికి ఆత్మజ్ఞాన ప్రాప్తి లభిస్తూ ఉన్నది. వారు జీవన్ముక్తులవుతున్నారు, వారికి మోక్షం లభిస్తూ ఉన్నది అంటూ ఇక్కడ చెప్పబడింది. చాలా అద్భుతమైనటువంటిది ఈ మంత్రం. పెన్సుల క్షేత్రం ఋషిభూమి. సప్తర్షులు, వేద ఋషులు తపస్సు చేసినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి తపోభూమి, యోగభూమి, జ్ఞానభూమి. కొన్ని సందర్భాల్లో భక్తులు అశేషంగా ఒక ప్రవాహంలాగా పెన్సుల క్షేత్రానికి వస్తూ ఉంటారు. కానీ జనవరి 1వ తేదీ కానీ, స్వామివారి ఉత్సవాలప్పుడు కానీ ఉదయాన్నే వచ్చి సాయంకాలానికంతా వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రి ఇక్కడ వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు. పవిత్రమైనటువంటి ఈ గరుడాచల పర్వతాలలో మహోన్నతమైనటువంటి వెలుగులు గోచరిస్తూ ఉంటాయి. ఈ పర్వతాల మీద దివ్యమైనటువంటి వేదనాదాలు, వేద మంత్రాలు వినపడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మధురాతి మధురమైనటువంటి సంగీతాలు వినపడుతూ ఉంటాయి.
ఈ సంగీతాలన్నీ కూడా మామూలు సంగీత జ్ఞానంతో ఉన్నటువంటివి కాదు. ఏదో దివ్యలోకాలకు సంబంధించినటువంటి సంగీతం అది. అపూర్వమైనటువంటి దివ్యమైనటువంటి సంగీతం అది. ఒక్కోసారి కొండంతా వెలుగులతో నిండిపోతూ ఉంటుంది. అందువలన ఎంతగా భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పటికీ ఉదయం నుంచి సాయంకాలం వరకు మాత్రమే ఉండి సాయంకాలానికి అలా పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. స్వామివారు వారికి ఒక్క దినానికే ఇక్కడికి వచ్చేందుకు అనుమతినిచ్చినట్లున్నారు. మంగళకరమైనటువంటిది ఈ భూమి, శివంకరమైనటువంటిది ఈ భూమి. ఒక్క క్షణకాలం ఈ మట్టిలో తిరుగాడినా సరే మోక్షప్రదం. ఈ కొండకు చుట్టూరా ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు కూడా అక్కర్లేదు. అంత శక్తివంతమైనటువంటిది ఈ పర్వతం, ఈ ప్రదేశం. మహర్షుల యొక్క తపస్సు చేత, స్వయంభూ అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యక్షమైనటువంటి సాన్నిధ్యం చేత, మహత్వపూర్ణమైనటువంటి శక్తులకు నిలయంగా ఉన్నటువంటిది ఈ ఋషి భూమి. అందుకే ఈ ఋషి భూమిలో ఎంత ఉండాలనుకున్నప్పటికీ చాలామంది ఉండలేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఒక్కదినం ఉండకూడదంటే లేదు, వెళ్ళిపోవాలి అంటారు. వెళ్ళిపోవాలి అంటే ఈ వెళ్ళిపోవడం రావడం అనేటువంటిది కేవలం వాళ్ళ చేతుల్లో ఉన్నట్లుగా కనిపించదు. భగవంతుని యొక్క అనుమతి మీదనే ఇక్కడికి రాగలుగుతూ ఉన్నారు. ఆయన పావనమైనటువంటి కృప చేత, అనుగ్రహం చేత ఈ పవిత్ర ప్రదేశానికి రాగలుగుతున్నారు. మంగళకరమైనటువంటి ఈ వెలుగులో, దీక్ష కూడా అవసరం లేనటువంటి పుణ్య భూమిలో కొంతసేపు ఉండగలుగుతున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ఈ కొండల కంటే కూడా చాలా ఎత్తుగా హనుమంతుడు, మంగళకరుడైనటువంటి హనుమంతుడు, ఈ క్షేత్ర పాలకుడు, ఈ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఎందుకు మీరందరూ వచ్చారు అంటూ చూస్తూ ఉంటారు. ఈ వృక్షరాజాలు, ఈ కల్పవృక్షాలు వీక్షిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కణము హరినామస్మరణం చేస్తూ మంగళకరంగా విరాజిల్లుతూ ఉంటుంది. దీన్ని దర్శించేందుకు మనకు అంతరంగ నేత్రం కావాలి. అది లేనప్పుడు మనకి ఇక్కడ ఏమీ కనపడదు. అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహత్వపూర్ణమైనటువంటి శక్తి మనిషిని నిలవనివ్వకుండా, ఎంత మాత్రం నిలబడనివ్వకుండా వెళ్ళంటూ ఆ సాయంకాలం అయ్యేటప్పటికి పూర్తిగా ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చిన కొన్ని లక్షల వేల మంది సాయంకాలం అయ్యేటప్పటికి నిశ్శబ్దమైపోతుంది. ఈ అరణ్య ప్రదేశం అంతా కూడా మరలా యథాతథంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా గోచరిస్తూ ఉంటుంది. ఇది పుణ్యభూమి, మంగళకరమైన భూమి, శివంకరమైనటువంటి భూమి ఈ భరత భూమి. ఈ వేదారణ్యం వర్ణనాతీతమైనటువంటి మహత్వపూర్ణ శక్తులతో నిండి ఉన్నటువంటిది. ఇక్కడ ఒక్కసారి ధ్యానం చేస్తే కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. ఒక్కసారి హరినామస్మరణం చేస్తే 1,00,000 సార్లు హరినామస్మరణం మహాభాగ్యం కలుగుతూ ఉన్నది. ఈ పవిత్ర ప్రదేశంలో ఒక్క మెతుకు అన్నదానం చేస్తే ఎన్నో లక్షల జన్మల్లో అన్నదానం చేసిన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఇక్కడ ఒక చెడు తలంపు మన హృదయంలో కలిగినా ఆ చెడు తలంపుకు అన్ని లక్షల రెట్లు కర్మఫలాన్ని కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే శివంకరము అని ఈ మంత్రం చెప్తుంది. శివమూర్తి. భారతదేశము శివంకరమైనటువంటి భూమి, మంగళకరమైనటువంటి భూమి. ఇది ఒక వేదాల అరణ్యం. ఈ వేదాల అరణ్యం చాలా విచిత్రంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఒక చక్కని దృష్టాంతం చెప్పుకుందాం. ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో చాలామంది చాలా సంవత్సరాలు కూర్చొని ప్రతినిత్యం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అలా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ఒక యోగ మందిరంగా, ధ్యాన మందిరంగా చాలా పవిత్రంగా ఉంటుంది. చాలా కాలం గడిచింది. ఇప్పుడు అక్కడ ధ్యానం చేసేవాళ్ళు అక్కడికి ఎవరు రాకుండా కొంత కాలాంతరంలో ఆ కార్యక్రమం అక్కడ ఆగిపోయి ఉంటుంది.
తర్వాత దానిలో ఎవరైనా ఒక అనాథ పిల్లలకి ఒక ఆశ్రయాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు ఆ ధ్యాన మందిరాన్ని మనం ధ్యాన మందిరము, యోగాలయం అని పిలవము. ఇప్పుడు మనం ఏమని పిలుస్తూ ఉంటాము? దానిని ఇప్పుడు మనము అనాథాశ్రమము, చిన్నపిల్లల అనాథాశ్రమం అని చెప్తూ ఉంటాం. కొంతకాలానికి ఆ పని కూడా నిర్వర్తించలేక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది ఎవరికైనా ఒక ఆఫీస్గా ఇస్తాం. అక్కడ కొంతమంది మిలిటరీ వాళ్ళు వచ్చి ఒక మిలిటరీ ఆఫీస్ పెట్టి ఉంటారు. ఇప్పుడు అక్కడ యోగాలయమనని, చిన్నపిల్లల ఆశ్రయ కేంద్రమునని అలా మనం పిలవక ఇప్పుడు అదొక మిలిటరీ ఆఫీస్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ మిలిటరీ ఆఫీస్లో అక్కడ ఆఫీసర్సు, అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత అక్కడ కొంతకాలానికి అదే ప్రదేశంలో దాన్ని నిర్వర్తించలేక అది హోటల్గా మారుతుంది. అక్కడికి మనుషులు రావడం, భోంచేయడం, వెళ్ళిపోవడం చాలా హడావుడిగా ఉంటుంది. ఒకే ప్రదేశం మొట్టమొదటగా అది పవిత్రంగా యోగ సాధనలు, పూజలు, ధ్యానాదులు ఇలాంటివి సాగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శక్తి తరంగాలు మారిపోయి కాలాంతరంలో చాలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగి ఆ యొక్క హాలు తన స్వరూపం మార్చుకుంటుంది. క్రమంగా అక్కడ చాలా వికృతమైన మనస్తత్వాలు కలిగిన మనుషులు చేరినప్పుడు ఆ వాతావరణం చాలా పూర్తిగా మారిపోతుంది. అలాగా ఈ పుణ్యభూమి, ఈ ధన్యభూమి, ఈ భరత భూమి వేద ఋషుల యొక్క దివ్య తేజస్సుతో, అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించేది యుగాంతరాల క్రితం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ హాల్ లాగా రకరకాలైనటువంటి మనస్తత్వాలతో ఈ వేదభూమిని, ఈ పుణ్యభూమిని చాలా వికృతం చేసేసాం. నవీన కాలంలో మన మానవ సమాజం బ్రహ్మ తేజస్సును పూర్తిగా పోగొట్టుకున్నది. నైతిక శీలం, పవిత్రమైన అంతరంగం, వ్యక్తిత్వం ఇవన్నీ మనకి తొలగిపోయాయి. సమాజం బలహీనమై, దుర్బలమై, అనారోగ్యవంతమై అనేక రకములైనటువంటి వ్యాధులతో బాధలు పడుతూ ఈరోజు సమాజం ఎక్కడికో అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. భక్తి కూడా చాలా పెరిగింది ఒక వంక. భక్తులు భక్తి మార్గంలో తమను తాము సంస్కరించుకుంటున్నారు ఒక వంక సమాజం ఆధునికత వ్యామోహంలో అది ఎక్కడికో వెళ్ళిపోతూ తన తేజస్సుని పోగొట్టుకుని శక్తిహీనమైంది. తిరిగి ఈ వ్యక్తిత్వం, ఈ తేజస్సు రావాలంటే ఏం చేయాలి? అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? ప్రాచీన కాలంలో భారతదేశంలో అనేక మంది గొప్ప చక్రవర్తులు, పుణ్యమూర్తులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారు, లేరని చెప్పలేము. ఆ పుణ్యమూర్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించేందుకు దేవతలే స్వయంగా వచ్చి వాళ్ళను అనేక రకాల పరీక్షలకు గురి చేసేవారు. ఆ పరీక్షలలో దేవతలు ఓడిపోయి వారి వ్యక్తిత్వం చాలా సౌందర్యోపేతంగా ఉండేది. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు సమాజానికి మూల స్తంభాలు అవుతారు. కొన్ని సందర్భాల్లో మనుషులు ఎన్నో రకాలైనటువంటి మహిమలను కలిగి ఉంటారు, అతీంద్రియమైనటువంటి శక్తులను కలిగి ఉంటారు, అష్టసిద్ధులను వశం చేసుకుని ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ, ఇవన్నీ ఎన్ని గొప్ప విశేషాలు మనిషిలో ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక ప్రక్కన ఉంచి మనిషి యొక్క వ్యక్తిత్వం చాలా సంపూర్ణంగా ఉండాలి అన్నటువంటిదే వేదం యొక్క తాత్పర్యం. అందుకే ఇక్కడ ఈ మంత్రంలో శివమూర్తి అన్నప్పుడు సకలుడు అతడే, నిష్కలుడు అతడే, అతడు పరిపూర్ణుడు, మంగళకరుడు. ఎవరైతే పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉన్నారో వారి వ్యక్తిత్వం పరిపూర్ణమై, సకలమై, నిష్కళమై, తేజోపూర్ణంగా విరాజిల్లుతున్నటువంటి అసమానమైనటువంటి వ్యక్తిత్వం వారికి ప్రసాదించబడుతుంది. వాటి ముందు ఈ మహిమలు, ఈ అష్టసిద్ధులు, ఈ అపురూపమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు అంటూ ప్రాచీన కాలపు భారతీయ ధర్మమూర్తులు వాటన్నిటి స్థాయిని తగ్గించి వేసి తమ వ్యక్తిత్వంతో వారు ఆకాశంలో కూర్చున్నారు. వెళ్ళి దేవతల కంటే కూడా మహోన్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళి కూర్చున్నారు. తిరిగి ఈ కాలానికి అలాంటి ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కావాలి,
మన సమాజంలో ఇప్పుడు లేరన్న నా ఉద్దేశం కానే కాదు. ఇప్పుడు ఎందరో ఉన్నారు. అందరం అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం. మనం అందరం కూడా, మీరు నేను అందరం అలాంటి అసమానమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తిత్వంతో మనం విరాజిల్లాలి. దీనితో సమానమైనటువంటిది ఏదీ లేదు. దీనికోసమే మనం దైవాన్ని ఆరాధించాలి. ఈ వెలుగును మన అంతరంగంలో నింపుకోవాలి. మరు జన్మ ఉంటే ఆ జన్మలో ఇలాంటి వ్యక్తిత్వాన్ని ప్రసాదించమని దైవాన్ని వరంగా కోరాలినంటూ వేదం ఒక సౌమనస్యంతో చక్కని మార్గనిర్దేశనం చేస్తుంది. మరు జన్మకైనా ఈ జన్మలో నా వ్యక్తిత్వంతో నేను ఉండకపోతే మరో జన్మెత్తైనా సరే నేను ఇలాంటి తప్పులు చేయకుండా నేను ఉన్నతుడిగా ఉండాలినని దైవాన్ని కోరుకోవాలిట. నేను అబద్ధాలు చెప్పకుండా జీవించాలి. నేను నిరంతరం ధనం కోసమే వెంపర్లాడుతూ అలాగ పరిగెత్తే వ్యక్తిగా ఈ సమాజంలో నేను మిగిలిపోకూడదు. నేను పరిపూర్ణతను, శాంతిని, ఆనందాన్ని, దైవానుగ్రహ సంపదను పొందాలి అనేటువంటి తపన కావాలి. ఆ తపనతో దైవాన్ని నాకు ఉత్తమోత్తమైనటువంటి అంతరంగ జీవనాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. అంతరంగ జీవనంలో ఉన్నటువంటి విలువల ముందు ఎటువంటి మాణిక్యాలు, రత్నాలు, వజ్రవైడూర్యాలు వెలవెలబోతూ ఉంటాయి. ఒక సత్యంతో ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ఏ సంపద కూడా దాని ముందు నిలవలేదు. దానికంటే విలువైనటువంటిది కూడా కాదు. సత్యం అంత విలువైనటువంటిది. ఆ సత్యాన్ని మనం నిత్యం పాటించగలిగితే, పాలించగలిగితే, సేవించగలిగితే మన జీవితం ధన్యమవుతుంటుంది. అందుకోసమే ఇక్కడ ఈ శివమూర్తి అన్నటువంటి ఈ 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది చతుర అవస్థలను గురించి తెలియజేస్తున్నది. అపూర్వమైన ఈ మంత్రంలో సకలుడు, నిష్కలుడు, దేవీ స్వరూపంగా, దేవియ తన స్వరూపంగా, ఇరువురు రూపాలు ఏకంగా, కేవలం మంగళకరమైనటువంటి వెలుగుగా, అంతరంగంలో విరాజిల్లే ఆత్మగా ఏ వెలుగైతే విరాజిల్లుతున్నదో ఆ వెలుగును దర్శించినటువంటి వారు అవిద్య నుంచి విముక్తులవుతున్నారు అంటూ ఈ మంత్రరాజం తెలియజేస్తూ ఉన్నది. పవిత్రాత్మ స్వరూపులారా, జగజ్జనని యొక్క మహానుగ్రహం అందరికీ ప్రాపించి అంతరంగాన్ని పవిత్రీకరించి సమాజంలో ప్రతి ఒక్కళ్ళను ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తులుగా తన బిడ్డలను తల్లి తీర్చిదిద్దాలని మనఃపూర్వకంగా అమ్మ పాద పద్మాలను భక్తితో వేడుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.